హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్లో పార్ట్ 7 డిస్కస్ చేద్దాం. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో ఇదే లాస్ట్ పార్ట్. నెక్స్ట్ మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం టైమ్ అండ్ వర్క్లో కొంచెం డిఫికల్ట్గా అడిగే ఛాన్స్ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి. సో ఈ వీడియోలో ఒక టైప్ ప్రాబ్లమ్స్ చెప్పలేదు. ఓకేనా, 3-4 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు అన్ని టైప్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ వీడియో ఫుల్గా చూడండి. ఓకేనా. అలానే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అలానే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా. చూడండి, ఇంక ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ టైప్ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం బేస్డ్ ఆన్ ఎక్స్. సో ఈ ప్రాబ్లం బేస్డ్ ఆన్ ఎక్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇద్దరు వర్కర్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ వర్క్ చేస్తే కొంత టైంలో వర్క్ కంప్లీట్ అవుతుంది అనుకో. ఓకేనా, ఆ టైం మనకి ఇవ్వడు. ఎక్స్ లేదు సంథింగ్ డి ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆ ఇద్దరు A+B అనుకోండి. ఏ నోడు వర్క్ చేస్తే ఇక్కడ ఇద్దరు వర్క్ చేసిన దానికంటే కొన్ని డేస్ ఎక్కువ పడుతుందని ఇస్తాడు. ఆ డేస్ సంథింగ్ ఎక్స్ లైక్ 10-15 అలా ఇస్తాడు. అదే బి ఒకటి వర్క్ చేస్తే వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎంత టైం చేస్తాడో దానికంటే 5 డేస్ ఎక్కువ పడుతుందని ఇస్తాడు. ఓకేనా. అయితే వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్ కంప్లీట్ అయింది, లేకపోతే ఏ ఒక్కడు వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్ కంప్లీట్ అయింది. ఓకేనా, లేదా బి ఒకటి వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్ కంప్లీట్ అయింది. సో ఇలా డిఫరెంట్గా అడుగుతాడు. ఓకే, అంటే మనకి వాల్యూ మనకి ఇక్కడ ఎన్ని డేస్ కంప్లీట్ చేసినది కంప్లీట్గా ఇవ్వట్లేదు. ఓకేనా. సో అలాంటి టైప్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి వాటిని. సో ఇది జస్ట్ ఈ చిన్న లాజిక్ చేస్తే చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, అసలు టఫ్ ప్రాబ్లమే కాదు ఇది. చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, టూ వర్కర్స్ A and B are engaged to do a work. If A works alone, he takes X days more to complete a work than the time taken by A and B to complete the work together. If B works alone, he takes Y days more to complete a work than the time taken by A and B to complete the work together. Find in how many days it takes to complete the total work when both work together. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాయంటే ఏ అండ్ బి ఇద్దరు ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి స్టార్ట్ చేసినారు. వాళ్ళిద్దరూ వర్క్ చేసినప్పుడు డేస్లో వర్క్ కంప్లీట్ అయింది అనుకోండి. సో ఏ ఒక్కడు వర్క్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరూ వర్క్ చేసిన దానికంటే ఏ ఒక్కడు వర్క్ చేసినప్పుడు ఎక్స్ డేస్ ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. సో ఎన్ని డేస్ తీసుకోవచ్చు? D+X. అదే బి ఒకడు వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్ అంటే Y డేస్ ఎక్కువ అని చెప్పారు, అంటే D+Y. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మీకు మొన్న 1 డే వర్క్ ఎలా వచ్చిందో చెప్పాను. చూడండి, ఇప్పుడు A+B ఇద్దరు కలిసి వర్క్ని కంప్లీట్ చేయడానికి డేస్ పట్టింది అనుకోండి. 1 డే వర్క్ అంటే ఎంత ఉంది? 1/D డిఏ కదా. సో మొత్తం డి అనుకుంటే 1 డేలో 1/D పార్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఇదేంటిది? A+B 1 డేస్ వర్క్. దీన్ని మనం విడిగా రాస్తాం. అంటే ఏ ఒక్కడు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తున్నాడు? D+X. సో ఏ ఒక్కడు వర్క్ చేస్తే 1 డే వర్క్ ఏమవుతుంది? 1/D+X. అలాగే బి ఒక్కడు రాస్తే 1/D+Y. ఓకేనా, ఇది ఈక్వేషన్. మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. D+X into D+Y is equal to D into 2D plus XY అగా X+Y. దీనికి ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం చేసిన దాన్ని ఇక్కడ బైలో D+X into D+Y వచ్చింది కదా, దాన్ని క్రాస్ మల్టిప్లై చేశాను. చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చింది D² ప్లస్ D into X+Y ప్లస్ XY అగా. సో దీన్ని సాల్వ్ చేయండి. 2D² ప్లస్ D into X+Yగా రాసుకుందాం. ఇక్కడ X+Y, ఇక్కడ D into X+Y క్యాన్సిల్. ఇక్కడ ఒక D² ఉంది, ఇక్కడ 2D² ఉంది. సో ఇది సబ్ట్రాక్టింగ్ చేస్తే D² ఏమవుతుంది? D² ఈజ్ ఈక్వల్ టు XY. D ఏమవుతుంది? D ఈజ్ ఈక్వల్ టు √XY. ఓకేనా. సో D వాల్యూ ఏమవుతుంది?
ఎక్స్ వై. మనకి డి వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలని ఈజీగా చేయొచ్చు, బి ఎన్ని డేస్ అయినా కంప్లీట్ ఈజీగా చేయొచ్చు. సో మనకి ఇక్కడ గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై అనే ఫార్ములా గుర్తుండాలి. ఓకేనా, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా గుర్తుంటే చాలా ఈజీగా చేయొచ్చు. లేదంటే మీరు ఇంకా ఇది కన్వెన్షనల్ మెథడ్లో ఈ ఈక్వేషన్ వేసుకొని ఈక్వేషన్ మొత్తం చేయాలి. ఓకే, సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. A and B working together can complete a work in D days. Working alone, A takes 12 plus D days and B takes 27 plus D days to complete the same work. Find in how many days the total work will be completed if they work together. సో మనకేమి ఇచ్చంటే ఏ ప్లస్ బి ఇద్దరు వర్క్ చేసినప్పుడు డి డేస్ కంప్లీట్ అవుతుందంట. ఏ ఒకడైతే డి ప్లస్ 12 డేస్, బి ఒకడైతే డి ప్లస్ 27 డేస్. మనకి ఏం చేసేదంటే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అయిందో కనుక్కోమని, అంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డి వాల్యూ ఏమవుతుంది, ఇది డి ప్లస్ ఎక్స్, ఇది డి ప్లస్ వై అనుకుంటే ఏ వాల్యూ అవుతుంది, రూట్ ఎక్స్ వై. అంటే ఏమవుతుంది, రూట్ ఆఫ్ 12 ఇంటూ 27. సో 12 ఎలా రాసుకుందాం, 3 ఇంటూ 4, 27ని 9 ఇంటూ 3. సో ది వాల్యూ అవుతుంది 2 ఇంటూ 9, అంటే అవుతుంది 18 డేస్. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీగా ఉన్న ప్రాబ్లం. సో దీన్ని మనం కొంచెం ట్విస్ట్ చేసి అడిగే ఛాన్స్ ఉంది. చూడండి అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసి చూడండి. జస్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా, అదే మెథడ్. చూడండి సెకండ్ ప్రాబ్లం ఎలా ఇచ్చాడు. A and B working together can complete a work in D days. Working alone, A takes 8 plus D days, B takes 18 plus D days to complete the same work. A works for 4 days. The remaining work will be completed by B alone in. సో మన క్వశ్చన్ ఏమిటంటే ఇద్దరు వర్క్ చేసినప్పుడు డి డేస్ తీసుకున్నారు, విడివిడిగా చేసినప్పుడు ఏ ఏమో 8 డేస్ ఎక్కువ, బి ఏమో 18 డేస్ ఎక్కువ తీసుకున్నాడు. అయితే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఏ అనే వ్యక్తి 4 డేస్ వర్క్ చేశాడు, మిగతా వర్క్ని బి ఒక్కడే చేశాడు. అయితే ఆ మిగతా వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడిగాడు. చూడండి ఫస్ట్ మనం డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. డి వాల్యూ అంటే రూట్ 18 టు 18. సో 18 టు 18 అంటే ఎంత, రూట్ 144. సో రూట్ 144 వాల్యూ ఎంత, 12. సో దీని మీనింగ్ ఏంటి, ఏ వచ్చేసి 12 ప్లస్ 8 20 డేస్లో వర్క్ చేస్తున్నాడు, బి వచ్చేసి 12 ప్లస్ 18 30 డేస్లో వర్క్ చేస్తున్నాడు, ఏ ప్లస్ బి వచ్చేసి 12 డేస్లో వర్క్ చేస్తున్నాడు. అవునా, సో మనకి టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ వచ్చేసి ఎల్సిఎం కదా ఎంత, 60. సో అప్పుడు ఏ ఎన్ని యూనిట్స్ చేస్తుంది, 3 యూనిట్స్, బి 2 యూనిట్స్, మొత్తం 60 యూనిట్స్. ఓకేనా, సో మనకి ఇక్కడ సో ఇది తీసుకున్నా తీసుకోకపోయినా యూజ్ ఏం లేదు, జస్ట్ మనకి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్ తీసుకున్నా అంటే 12. ఓకేనా, ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, ఫస్ట్ 4 డేస్ ఏ వర్క్ చేస్తామంట, అంటే 4 ఇంటూ 3 అంటే ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతాయి, 12 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. రిమైనింగ్ ఎంత, 60లో 12 పోతే రిమైనింగ్ వర్క్ ఎంత, 48 యూనిట్స్. ఈ 48 యూనిట్స్ని బి ఒక్కడో కంప్లీట్ చేస్తే ఎన్ని డేస్ పట్టింది అని అడిగాడు. సో బి ఎఫిషియన్సీ ఎంత, 2. సో 48/2 అంటే ఎంత, 24 డేస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ D days. A works alone, takes D plus 7 days to complete the work. B takes D plus 28 days to complete the work. A works for 15 days. The remaining work is completed by B alone in how many days? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ వర్క్ చేసేటప్పుడు 7 డేస్ ఎక్కువ తీసుకున్నాడు, బి వచ్చేసి 28 డేస్ ఎక్కువ తీసుకున్నాడు. అయితే ఆ వర్క్ని ఫస్ట్ 15 డేస్ ఏ చేస్తే రిమైనింగ్ వర్క్ బి కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడిగాడు. సో డి వాల్యూ ఏమవుతుంది, రూట్ 7 ఇంటూ
28. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ప్రైమ్లో 7 × 7 × 4గా రాసుకోవచ్చు కదా. సో మనకి రూట్లో తీసేస్తే 7 × 2 వస్తుంది, అంటే అంత 14 days. ఏది ఇది ఇద్దరు వర్క్ చేస్తే కలిపి, అప్పుడు ఏ ఎన్ని డేస్ వర్క్ చేసినట్టు, 14 + 7 అంటే 21 days. బి ఎన్ని డేస్, 14 + 28 అంటే అంత 42 days. సో టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ 22 ఎల్సిఎంగా 42 యూనిట్స్. సో ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 2, బి ఎఫిషియన్సీ వచ్చి 1. సో ఫస్ట్ 15 days ఏ ఒక్కరే వర్క్ చేస్తున్నారు. సో ఏ ఎఫిషియన్సీ ఎంత, 2. 15 × 2 అంటే ఎంత, 30 యూనిట్స్ రిమూవ్ చేయండి. 42 నుంచి 30 పోతే ఎంత, 12 యూనిట్స్ ఉంటుంది. సో రిమైనింగ్ వర్క్ ఎంత, 12. దీన్ని ఎవరు చేయాలి, బి ఒక్కడే చేయాలి. బి ఎఫిషియన్సీ ఎంత, 1. అంటే ఎన్ని డేస్, 12 days. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A and B can complete a work in X plus 8 days. A can complete the same work in X plus 17 days and B can complete the work in X plus 12 days. Find the time taken by A to complete the work alone. మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసినప్పుడు వర్క్ X plus 8 daysలో చేస్తారంట. అదే ఏ ఒక్కడైతే X plus 17 days, బి ఒక్కడైతే X plus 12 days. అయితే ఏ ఒక్కడు చేసినప్పుడు ఎన్ని డేస్ తీసుకున్నాను అడిగాడు. సో మనకి ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీ ఎక్స్ ప్లస్ 8ని టీ అనుకోండి, ఓకేనా. అంటే ఏ ప్లస్ బి వచ్చేసి టీ అవుతుంది. ఏ ఒక్కడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 8 అనేది టీ అయితే ఏ ఒకటి టీ ప్లస్ 9, అవునా. అదే బి అలోన్ అయితే టీ ప్లస్ 4. ఇప్పుడు మనం టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు 9 × 4 అంటే ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 6. మళ్ళీ ఏమడిగాడు, ఏ ఒక 10 డేస్లో కంప్లీట్ చేస్తాను అడిగాడు. సో 6 + 9 అంతా 15 days. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మీరు నార్మల్గా ఎక్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అంటే బై మిస్టేక్, అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకే. ప్రాక్టీస్ చేయని వాళ్ళు చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎక్స్ 17:12 తీసేసుకొని అక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా సో మీరు 9 తీసుకున్నారు అనుకోండి, 9 + 12 సరే 9 × 4 తీసుకున్నారు అనుకోండి. సో 6 వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే 6 8కి యాడ్ చేస్తారు, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 14 అవుతుంది. ఏ ప్లస్ బి అనేది 14 అవుతుంది. సో అలాంటప్పుడు మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఇక్కడ ఏ ఒకటి ఏం చేస్తారు, ఎక్స్ ప్లేస్లో 6 యాడ్ చేస్తారు, ఏ ఒకటి 23. సో అలాంటి మిస్టేక్స్ కాకుండా చూసుకోండి, ఓకేనా. సో కొంచెం కోల్డ్ చేసింది, అందుకే ఈ వీడియోని కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా 2 days ముందే వీడియో చేయాలి. సో అప్పుడు సివియర్ కోల్డ్ ఉండి వాయిస్ కూడా సరిగా రాలేదు. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు గుర్తు రాగానే మీరు చేయొచ్చు. X + 8 days కాంబినేషన్లో ఎప్పుడన్నా సింగిల్ కాకుండా డబుల్ ఇచ్చారు, X + 8 లేదా D + 9. సో ఆ కంబైన్ చేసి దాని టీ వాల్యూ అనుకోండి, సింపుల్, ఓకేనా. నెక్స్ట్ చూడండి. ప్రాబ్లం ఇచ్చాడు. A, B and C started a work together and they take 6 days less time taken by A alone to complete the work, 1 day less time than B and half the time taken by C alone. In how many days B alone can complete the work? సో ఇక్కడ మన ప్రాబ్లం ఏమొచ్చాయంటే A + B + C ముగ్గురు కలిసి వర్క్ చేశారు అనుకోండి. ఇలా ముగ్గురికి X డేస్ పట్టింది అనుకోండి. ఏ ఒక్కడికి ఎంత పడుతుందంటే X + 6 days అనమాట, ఓకేనా. అంటే మనకి వాళ్ళు ముగ్గురు ఎంత టైం తీసుకున్నారంటే ఏ ఒక్కడు చేస్తే ఎంత టైం పట్టింది దానికంటే 6 days లెస్ అన్నారు. సో ఏకి X + 6 అనుకో, 6 days లెస్ చేస్తే A + B = 6X. అదే బి ఒక్కడికైతే 1 day లెస్ అన్నాడు. సో ఇదేమవుతుంది, X + 1. అదే సి దానికైతే హాఫ్ ద టైమ్ ఆఫ్ సి అలోన్ అంట. సో హాఫ్ ద టైం X అయితే సి అంతా 2X టైం తీసుకుందాం అనమాట. ఏది ఇది మనకి డేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్లో తీసుకున్నారు అనుకోండి, ఈ పర్టికులర్ టైంలో A + B + C అనేవాళ్ళు 20 యూనిట్స్ వర్క్ చేశారు అనుకోండి.
ఓకేనా. ఆ పర్టికులర్ టైంలో ఏ ప్లస్ బి ప్లస్ సి అనేవాళ్ళు 20 డేస్ వర్క్ చేస్తే వీళ్ళు ముగ్గురు కలిసి కూడా 20 డేస్ వర్క్ చేయాలి కదా. ఆ పర్టికులర్ టైంలో ఏ ప్లస్ బి ప్లస్ సి 20 యూనిట్స్ వర్క్ చేస్తే వీళ్ళు ముగ్గురు కలిసి కూడా 20 యూనిట్స్ వర్క్ చేయాలి. ఇందులో చూడండి, ఇక్కడ మీకేం అర్థం అవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎక్స్ డేస్ తీసుకున్నప్పుడు సి ఒకటి డబల్ ద టైం తీసుకుంటుంది. సో టైం డబల్ అయినప్పుడు వర్క్ హాఫ్ అవుతుంది కదా. అంటే సి ఒకటి ఎన్ని యూనిట్స్ చేస్తుంది, 10 యూనిట్స్ చేస్తుంది. ఓకేనా. సి 10 యూనిట్స్ అంటే వీళ్ళిద్దరు కలిపి 10 యూనిట్స్ చేయాలి కదా, అవునా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఏ ప్లస్ బి వర్క్ అనేది సి ఒకదానికి ఈక్వల్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు మనం వాటి 1 డే వర్క్ని ఈక్వల్ చేద్దాం. చూడండి, ఏ 1 డే వర్క్ ఎంత, 1/x+6. బి 1 డే వర్క్ ఎంత, 1/x+1. దేనికి ఈక్వల్ అవుతుంది, సి 1 డే వర్క్కి ఈక్వల్ అవుతుంది. ఏమవుతుంది ఇది, 2x+7 డివైడ్ బై x+6 ఇంటూ x+1 ఈజ్ ఈక్వల్ టు 1/2x. దీన్ని సాల్వ్ చేయండి. 2x ఇంటూ 2x+7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది, x² + 7x + 7, అవునా. సో సాల్వ్ చేస్తే ఉంది 4x² + 14x ఈజ్ ఈక్వల్ టు x² + 7x + 7. ఇప్పుడు ఏమవుతుంది, 3x², ఈ ఎక్స్ స్క్వేర్స్ క్యాన్సిల్ అవుతుంది, 7x మైనస్ చేస్తే ఏమవుతుంది, +7x. ఈ +7 కూడా ఇటు సైడ్ తీసుకొస్తే -7 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని, సారీ ఇది 7 అవుతుంది, సారీ ఇది 6, 7 కాదు. 6 ఇంటూ 1 ఎంత, 6. ఇది 6, ఇది 6, ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనం మల్టిప్లై చేసినప్పుడు 18 రావాలి, ఎడిషన్ చేస్తే 7 రావాలి. సో అప్పుడు ఏమవుతుంది, 3x² + 9x - 2x -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 3x కామన్ తీయండి, x + 3, ఇక్కడ -2 కామన్ తీస్తే x + 3 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇప్పుడు x ఏమయ్యే ఛాన్స్ ఉంది, x 2/3 లేదా -3. సో ఎప్పుడైనా నెగిటివ్ వర్క్లో వర్క్ కంప్లీట్ అవ్వదు. సో -3 అనేది రాంగ్. సో x ఏమవుతుంది, 2/3 అవుతుంది, అవునా. సో మనల్ని ఏమడిగాడు, బి ఒక్కడు ఎన్ని డేస్లో తీసుకుంటాడో అడిగాడు. బి ఎన్ని డేస్ తీసుకుంటే x+1. సో x+1 అంటే ఏంటి, 2/3 + 1 ఏమవుతుంది, 5/3 డేస్. సో ఏమవుతుంది, x+1 అంటే 2/3, ఇక్కడ రాస్తాను చూడండి, అక్కడ నేను మేబీ అడ్డు వస్తే x+1 అంటే 2/3 + 1 ఏమవుతుంది, ఇది 5/3 డేస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈక్వేషన్ బేసే చేయాలి, ఓకేనా. లేదా మీకు ఆప్షన్ ఈజీగా ఇస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఆప్షన్ ఈజీగా ఏం ఇవ్వలేదు, 5/3 4/3 అలా ఇచ్చారు కాబట్టి మీరు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది మన m ఇంటూ d ఇంటూ h అని చెప్పాను కదా, ఆ మెథడ్లో ఈక్వేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్లో కూడా. సో ఇవి కూడా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 6th ప్రాబ్లం చూస్తే 4 men and 5 women can complete a work in 15 days, whereas 9 men and 6 women can do it in 10 days. To complete the same work in 7 days, how many women should assist 4 men అని అడిగాడు. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 4 men లేదా 5 women అంటే 4 men 5 women ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఆ వర్క్ 15 డేస్లో కంప్లీట్ అవుతుంది అనమాట. అదే సేమ్ వర్క్ని 9 men 6 women కలిసి వర్క్ చేస్తే 10 డేస్లో కంప్లీట్ అవుతుంది అన్నారు. అయితే ఈ వర్క్ని 7 డేస్లో కంప్లీట్ చేయాలంటే 4 menకి ఎంతమంది ఉమెన్ అసిస్ట్ చేస్తే ఈ వర్క్ 7 డేస్లో కంప్లీట్ అవుతుందని అడిగాడు, ఓకేనా. చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే 5 3s 5 2s, ఇది ఏమవుతుంది, 12 men + 15 women
12 men ప్లస్ 15 ఉమెన్. ఇటు సైడ్ ఏమవుతుంది 18 men ప్లస్ 12 ఉమెన్. సో దీన్ని సాల్వ్ చేస్తే 6 men ఈజ్ ఈక్వల్ టు 3 ఉమెన్. మెన్ బై ఉమెన్ ఎఫిషియన్సీ ఏమవుతుంది 1:2. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4m 4 × 1 అంటే 4 ప్లస్ 5 ఉమెన్ 5 × 2 అంటే 10 ఇంటూ 15. ఓకేనా, ఈ వాల్యూ ఏమవుతుంది 14 × 15. 14 × 15. సో ఇది 7తో క్యాన్సిల్ చేయండి. 7 1 7 2. ఇప్పుడు ఏమవుతుంది 4m అంటే 1, 4 ప్లస్ x ఇంటూ ఉమెన్ అంటే ఎంత 2. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 2x ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 4. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 26/2 అంటే 13. సో మనకి ఎంతమంది ఉమెన్ అసిస్ట్ చేయాలంటే 13 మెంబర్స్ ఉమెన్ అసిస్ట్ చేస్తే ఆ వర్క్ అనేది 7 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో మనకి టోటల్ వర్క్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను పాత వీడియోస్లో, ఆ వీడియోస్ చూడకపోతే చూడండి. వర్క్ అనేది మనకి ఏమవుతుంది m × d × h. ఓకేనా, సో మనకి ఇక్కడ మెన్ ఎఫిషియన్సీ m, ఉమెన్ ఎఫిషియన్సీ w అనుకున్నాం, అంతే. సింపుల్గా సాల్వ్ చేసాం. ఆన్సర్ ఇస్ 13 days. సారీ సార్ 13 ఉమెన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 men and 7 women can complete a work in 28 days, whereas 6 men and 16 women can do the same work in 11 days. In how many days will 5 men and 4 women working together complete the same work? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 men and 7 women వర్క్ చేస్తే వర్క్ 28 daysలో కంప్లీట్ అవుతుంది. అదే 6 men ప్లస్ 16 women వర్క్ చేస్తే ఇది సేమ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది 11 daysలో. అయితే 5 men ప్లస్ 4 women వర్క్ చేస్తే ఈ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని అడిగాడు. ఓకేనా, దీన్ని సాల్వ్ చేయండి. 2 × 28 అంటే 56m. ఇక్కడ 6 × 11 అంటే 66m. అంటే 66 నుంచి 56 తీసేస్తే 10m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 7 × 28. 7 × 28 ఎంత 140 ప్లస్ 56 196. ఇక్కడ 16 × 11 అంటే 160 16 176. సో 196 నుంచి 176 తీసేస్తే ఎంత 20 ఉమెన్. m/w ఎంత అవుతుంది అప్పుడు 2/1. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5 × m అంటే 2 ప్లస్ 4 × m/w అంటే 1 ఇంటూ x డేస్ ఈజ్ ఈక్వల్ టు 6 × m అంటే ఎంత 2 ప్లస్ ఇది 16w 16 × w అంటే 1 ఇంటూ 11. చూడండి 5 2 ఎంత 10, 10 ప్లస్ 4 ఎంత 14. 14x ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 16 అంటే 28 ఇంటూ 11. ఓకేనా, 7తో క్యాన్సిల్ చేస్తే 7 2 ఇది అవుతుంది 7 4 2తో క్యాన్సిల్ 2 1 2 2. సో x ఏమవుతుంది 2 × 11 అంటే 22 days. ఓకేనా, 5 men ప్లస్ 4 women ఇద్దరు కలిసి 22 days వర్క్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి ప్రాబ్లం ఇచ్చాడు. 1 man 3 women and 4 children can complete a work in 96 hours. 2 men and 8 children can complete the work in 80 hours. 2 men and 3 women can complete the work in 120 hours. Find in how many hours 5 men and 5 women will complete the whole work. మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ క్వశ్చన్ 1 men 3 women ప్లస్ 4 children వీళ్ళందరూ వర్క్ చేస్తే వర్క్ 96 అవర్స్లో కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది వర్క్. సో టోటల్ వర్క్ వచ్చేసి 1 man ప్లస్ 3 women ప్లస్ 4 children ఇంటూ 96. సో ఇదే వర్క్ని 2 men ప్లస్ 8 children వర్క్ చేస్తే 80 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారు.
అదే ఇదే వర్క్ని 2 men ప్లస్ 3 women అయితే 120 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే 5 men 5 women ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతున్నాయి అని అడిగాడు. ఓకేనా, చూడండి ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేయండి. 42 43 ఏమవుతుంది చూడండి. 4m ప్లస్ 16c ఈజ్ ఈక్వల్ టు 6m ప్లస్ 9w. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 2m ప్లస్ 9w మైనస్ 16c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయండి. ఇక్కడ 80 ఉంది కదా, సో 80ని దీంతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు దీని 16 6 16 5. ఓకేనా, సాల్వ్ చేయండి. ఇప్పుడే వస్తుంది ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు. 6m ప్లస్ 18w ప్లస్ 6 ఇంటూ సి 4c అంటే ఎంత 24c ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 అంటే 10m ప్లస్ 40c. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 4m ప్లస్ మైనస్ అవుతుంది ఇటు సైడ్ వస్తే, మైనస్ 18w ప్లస్ 16c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా, మనం ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ 1 2 యాడ్ చేసాం అనుకోండి. ఏమవుతుంది 2m ప్లస్ 4m ఎంత 6m ప్లస్ 9w మైనస్ 18w అంటే మైనస్ 9w ప్లస్ 16 మైనస్ 16 క్యాన్సిల్ అవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు 0. సో 6m ఈజ్ ఈక్వల్ టు 9w. m/w ఏమవుతుంది 3/2. సో మనకి ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనకి MOW ఎఫిషియన్సీ వచ్చినాయి కాబట్టి ఇక్కడ 2m ప్లస్ 3w ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇప్పుడు టోటల్ వర్క్ ఏమొస్తుందంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 2m అంటే 2 ఇంటూ 3 6 ప్లస్ 3w అంటే 3 ఇంటూ 2 6 ఇంటూ 120. సో టోటల్ వర్క్ ఏమవుతుంది 12 ఇంటూ 120. దీన్ని ఎవరు కంప్లీట్ చేయాలి 5m ప్లస్ 5w. 5m అంటే 5 ఇంటూ 3 15, 5 ఇంటూ 2 ఎంత 10. సో ఈ వాల్యూ ఏమవుతుంది 12 ఇంటూ 120 డివైడ్ బై 25. 5తో క్యాన్సిల్ చేయండి. 5 5 ఇది 5 2 10, 5 4 20. సో 12 ఇంటూ 24 అంటే ఎంత 288/5 days. సో 5 men 5 women ఆ వర్క్ని కంప్లీట్ చేయాలంటే 228/5 days పడుతుంది. ఓకేనా, ఇది కొంచెం లెంతీ, బట్ మీకు ఈ మెథడ్ చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. సో మీరు ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది మీకు ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే కొంచెం లెంత్ అవుతుంది. ఓకేనా, సో మీకు తర్వాత PDF కూడా పెడతాను కాబట్టి దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ 2 ఈ రెండింటి చేసినప్పుడు 2, ఓకేనా, ఈ రెండింటి చేసినప్పుడు 5. సో ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ వచ్చింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, సో ఇవే PDF చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అవి చూసుకోండి, మీకు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది అండ్ ఆర్ అండ్ లేదా ఆర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి చూడండి. 1 man or 2 women or 3 children can complete the work in 64 hours. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ఉమెన్ లేదా ముగ్గురు చిల్డ్రన్, వాళ్ళ ముగ్గురు ఈ 3 పార్ట్స్ కదా, వీళ్ళందరూ వర్క్ని కంప్లీట్ చేయడానికి 64 hours పడుతుందంట. సో అవర్స్ సేమ్ కాబట్టి అన్నింటిలో క్యాన్సిల్ అవుతాయి. దీని మీనింగ్ ఏంటి, ఒక వన్ మెన్ వర్క్ 64 రాసుకోండి. ఇదే వర్క్ని 2 women అయితే 64 hours, అదే 3 children అయినా 64 hours.
సో 64 క్యాన్సిల్ అవుతుంది. సో 1 men 2 women 3 చిల్డ్రన్ ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి కావాల్సింది. సో ఈ ఎఫిషియన్సీ రేషియో అవుతుందంటే మెన్ అయితే 2 × 3 ఈ రెండు మల్టిప్లై అవుతాయి. ఉమెన్ రేషియో అవుతుంది 1 × 3 ఈ రెండు మల్టిప్లై అవుతాయి. చిల్డ్రన్ వచ్చేసి ఏంటి 1 × 2 ఈ రెండు మల్టిప్లై చేసాం. సో వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో 6:3:2. ఓకేనా, మనకు వాళ్ళ ఎఫిషియన్సీ వచ్చింది. టోటల్ వర్క్ కావాలంటే మనకి దేంట్లో సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వచ్చింది. సో టోటల్ వర్క్ ఏమవుతుంది, మెన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 men అంటే 6 × 64 టోటల్ వర్క్ వచ్చింది. అయితే ఇన్ హౌ మెనీ డేస్ 1 men 2 women అండ్ 2 children క్యాన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ వర్కింగ్ టుగెదర్. ఈ వర్క్ని 1 men 2 women 2 children కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ తీసుకుంటారు? సో 6 × 64ని 1 men అంటే ఎంత 1 × 6 6, 2 women అంటే 2 × 3 6 ప్లస్ 2c అంటే 2 × 2 4 × x. ఇది వాల్యూ అవుతుంది 6 + 6 12, 12 + 4 ఎంత 16, 16x, 16 1 16 4. సో x వాల్యూ అవుతుంది 6 × 4 అంటే 24 days. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Five men can complete a work in 20 days. 10 women can complete the same work in 15 days. 2 men and 6 women started the work together. After 5 days, 3 women left the work and 2 new men joined the work. The group working together till the end of the work. In how many days will they able to finish the remaining work? మనకేమి ఇచ్చారంటే 5 men వర్క్ చేస్తే ఆ వర్క్ 20 డేస్లో కంప్లీట్ అవుతుందంట. ఇదే వర్క్ని 10 ఉమెన్ అయితే 15 డేస్లో కంప్లీట్ చేస్తారంట. అయితే 2 men 6 women వర్క్ని స్టార్ట్ చేశారు. ఓకేనా, 5 days తర్వాత 3 women లెఫ్ట్ అయ్యారు. ఓకేనా, 3 women లెఫ్ట్ అయ్యారు, 2 men జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ ఏమవుతుంది 4 men ప్లస్ 3 women ఉన్నారు. సో ఉన్నప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా 5 days కాకుండా, ఆ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఈ గ్రూప్కి ఎంత టైం పట్టింది అని అడిగారు. చూడండి, మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 1 5 3 22. సో మెన్ బై ఉమెన్ రేషియో వచ్చిందంటే ఎఫిషియన్సీ రేషియో 3/2. ఓకేనా, సో మనకి టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 5 × 3 ఎంత 15, 15 × 20 అంటే ఎంత 300 యూనిట్స్. ఓకేనా, ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సో 300 యూనిట్స్ ఉంది. సో ఫస్ట్ 5 days ఈ గ్రూప్ వర్క్ చేస్తుంది. అంటే 5 × 2 × m ఎంత 3 6 ప్లస్ 6 × w ఎంత 2 అంటే 12. యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది ఇది 5 × 18 అంటే 90 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. సో 300లో 90 పోతే ఎంత రిమైనింగ్ 210 యూనిట్స్ ఉంది. ఈ 210 యూనిట్స్ ఎవరు వర్క్ చేయాలి? 4m + 3 women ఈ గ్రూప్ కంప్లీట్ చేయాలి. ఈ గ్రూప్కి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం. 4m అంటే ఎంత 12. సో 3 women అంటే ఎంత 3 × 2 6. సో ఎన్ని డేస్ పడుతుందంటే ఇది రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 210/18. సో ఇది 3తో క్యాన్సిల్ చేస్తే 370 36. ఓకేనా, ఎన్ని డేస్ పడుతుందంటే ఇది మళ్ళీ క్యాన్సిల్ చేయండి 2తో అంటే 35/3. ఎన్ని డేస్ పడుతుంది 35/3 days. సో ఆప్షన్ తప్పు ఉంది ఇక్కడ. ఓకేనా, ఆప్షన్ కొట్టేసుకోండి. ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 35/3 days. ఓకేనా, ఆన్సర్ 35/3 days. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే లివింగ్ ద జాబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉంది. ఓకేనా, ఆ వర్క్ 10 యూనిట్స్ అనుకోండి. ఏబి ఈ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. ఏ ఎఫిషియన్సీ 1 యూనిట్, బి ఎఫిషియన్సీ 1 యూనిట్ అనుకోండి. సో ఇక్కడ ఏ ఏం చేశాడంటే ఫస్ట్ 2 days వర్క్ చేసి వెళ్ళిపోయాడు. ఓకేనా, 2 days వర్క్ చేసి వెళ్ళిపోయాడు.
సో ఈ మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడిగాడు. సో ఇప్పుడు దాకా మనకి ఏంటంటే రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చూసాము. సో ఈ మొత్తం వర్క్ డేస్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పట్టిందో చూద్దాం. సో ఫస్ట్ ఏ అనేవాడు 2 డేసే వర్క్ చేశాడు అనుకోండి, లెఫ్ట్ ఆఫ్టర్ 2 డేస్ ఉందాం. ఓకేనా? సో అయితే ఈ మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడిగాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 2 డేస్ వీళ్ళిద్దరు వర్క్ చేస్తారు కదా. సో 2 ఇంటూ 1 + 1 2 ప్లస్ నెక్స్ట్ ఎన్ని డేస్ పడుతుందో తెలియదు మనకి. ఎక్స్ ఇంటూ ఎఫిషియన్సీ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 10కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 - 4 అంటే 6 డేస్. సో టోటల్గా ఎన్ని డేస్ పడుతుంది ఇప్పుడు, ఇక్కడ 6 డేస్, ఇక్కడ 2 డేస్, అంటే 2 + 6 ఎంత 8 డేస్ పడుతుంది. అవునా? సో ఇలా చేయకుండా మనం డైరెక్ట్గా ఒక ఒక మెథడ్లో చేయొచ్చు. ఎలానో చూడండి. ఇప్పుడు మనం టోటల్ వర్క్ తీసుకుందాం. టోటల్ వర్క్ ఎంత 10. సో ఇక్కడ ఏ అనే వ్యక్తి ఫస్ట్ 2 డేస్ చేస్తున్నాడు. ఓకేనా? ఫస్ట్ 2 డేస్ చేస్తున్నారు కాబట్టి ఆ 2 డేస్ వర్క్ దీంట్లోంచి రిమూవ్ చేద్దాం. 2 ఇంటూ 1. సో మిగతా వర్క్ ఎంత బి ఒక్కడే చేయాలి కాబట్టి బి. దీని మీనింగ్ అంటే బి అనేవాడు ఫస్ట్ నుంచి మొత్తం ఉన్నాడు. సో మనం ఏ వర్క్ రిమూవ్ చేస్తే మిగతా వర్క్ బి ఒక్కడు కంప్లీట్ చేసినట్టు ఆ టైం పీరియడ్ మొత్తం కూడా వస్తుంది. సో ఇప్పుడు దీని మీనింగ్ అంటే 10 - 2 అంటే 8. 8/1 అంటే ఎంత 8 డేస్. ఓకేనా? అదే కదా ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది. సో ఇలా ఈక్వేషన్ కాకుండా ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా? అదే ఇప్పుడు లాస్ట్ నుంచి రిమూవ్ అయ్యాడు అనుకోండి. ఓకే, లెఫ్ట్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ అని ఇస్తాడు. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు 10 యూనిట్స్ వర్క్ ఉంది. ఏ 1 యూనిట్, బి 1 యూనిట్ కంప్లీట్ చేస్తారు. ఏ ఏమవుతుందంటే లెఫ్ట్ 3 డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. 3 డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. ఇప్పుడు వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పడుతుందని అడిగాడు. సో మనకి వర్క్ కంప్లీట్ అవడానికి ఎక్స్ డేస్ అనుకుందాం అనుకోండి. సో బి అనేవాడు ఎక్స్ డేస్ పూర్తిగా వర్క్ చేయాలి. ఏ అనేవాడు ఎక్స్ - 3 డేస్, అంటే వర్క్ కంప్లీట్ అయ్యే ముందు 3 డేస్ ముందు లెఫ్ట్ అయ్యాడు. సో ఇలా వర్క్ చేసినప్పుడు ఎంత వర్క్ 10 యూనిట్స్ రావాలి. సో మనకి బి ఎఫిషియన్సీ ఎంత 1. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఎఫిషియన్సీ ఎంత 1. సో 1 ఇంటూ ఎక్స్ - 3 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ - 3 ఈజ్ ఈక్వల్ టు 10. 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10 + 3 అంతా 13. సో ఎక్స్ ఏమవుతుంది 13/2 అంటే 6.5 డేస్. ఓకేనా? సో ఇలా కాకుండా దీన్ని మనం ఎలా చేయొచ్చో చూడండి. మనకి టోటల్ వర్క్ ఎంత 10 యూనిట్స్. మనకి ఈ వర్క్ని ఏ ఎప్పుడు లెఫ్ట్ అవుతున్నాడు, 3 డేస్ బిఫోర్ లెఫ్ట్ అవుతున్నాడు. నేనేమనుకుంటా ఏ లెఫ్ట్ అవ్వట్లేదు అనుకుంటా. ఏ లెఫ్ట్ అవ్వకపోతే ఈ వర్క్ని ఏ ప్లస్ బి ఇద్దరు చేశారనుకోండి, ఇంకా తక్కువ టైంకే మనం వాడు అడిగిన దానికంటే తక్కువ టైంకి వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ మనం వాడు అడిగిన టైంకే కావాలంటే ఇది 10 యూనిట్స్ వర్క్ అనుకోండి. ఏ ప్లస్ బి మొత్తం చేస్తే, ఓకేనా, మొత్తం చెయ్యాలనుకోండి, మనకి యాక్చువల్గా ఏ అనేవాడు 3 డేస్ ముందే లెఫ్ట్ అవ్వాలి. ఓకేనా? ఈ ఏ అనేవాడు 3 డేస్ లేడు అనుకుందాం. ఓకే, లేదా ఉన్నా వన్ లేకుండా చేద్దాం. ఎందుకంటే ఈ 10 డేస్లో ఏకి 3 డేస్ ఎంత అయితే వర్క్ చేయగలడో ఆ 3 డేస్ వర్క్ యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఈ లాస్ట్ 3 డేస్ ఏ అనేవాడు ఈ వర్క్ కంప్లీట్ చేసుకుంటాడు, బి అనేవాడు ఈ వర్క్ని చేస్తుంటాడు. సో అప్పుడు మనకి టోటల్గా ఎంత టైం అవుతుందో ఆ టైం వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం, 3 డేస్ ఏ వర్క్ని యాడ్ చేద్దాం. సో పైన ఏమవుతుంది 30, కింద ఏ ప్లస్ బి అంతా 2. 13/2 అంటే 6.5 డేస్. అర్థమైంది కదా? సో మనకి ఈక్వేషన్ ఇవ్వకుండా లాస్ట్ నుంచి బిఫోర్ వర్క్ కంప్లీట్ అయిన దానికంటే ముందు లెఫ్ట్ అవుతుంటే యాడ్ చేస్తాం. వర్క్ నుంచి ఫస్ట్లో లెఫ్ట్ అయితే మైనస్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా? చూడండి, దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో దీని మీద ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 11. చూడండి, ఏ అండ్ బి క్యాన్ డూ ఎ వర్క్ ఇన్ 10 and 15 days respectively. They begin the work together, but A left the work
5 days before the completion of work. In how many days will the total work be completed? మనకి ఏ ఇచ్చాడు? బి. ఏ 10 డేస్లో, బి 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారన్నమాట. సో దాని మీద టోటల్ వర్క్ ఏమవుతుంది? ఏకి బికి ఎల్సిఎంగా 30 యూనిట్స్. సో ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2. ఓకేనా? ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఏ అనేవాడు వర్క్ కంప్లీట్ అయ్యే ముందు 5 డేస్ ముందు రిమూవ్ అవుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? 30, మన ఏ ఎఫిషియన్సీ అంతా 3, 5 డేస్ ముందు కాబట్టి 5 డేస్ వరకు యాడ్ చేసి మనం వాళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో 3 + 2 ఎంత? 5. సో ఇదేమవుతుంది? 45/5. అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 9 డేస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? లాస్ట్ నుంచి లెఫ్ట్ అవుతున్నాడు కాబట్టి ఎన్ని డేస్ ముందు లెఫ్ట్ అవుతున్నాడో దాన్ని యాడ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A and B can do a work in 10 days, 12 days respectively. They begin the work together, but A left the work 1 day before the completion of the work. In how many days will the total work will be completed? సో ఇది సేమ్ ఇందాట్లానే కదా, దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 3 ఇచ్చారు, ఏ బి సి. వీళ్ళు ముగ్గురు ఇండివిజువల్ వర్క్ చేసిన చూడండి ప్రాబ్లం చూద్దాం. A, B and C can do a work in 12, 16, 24 days respectively. They begin the work together, but A and C left the work 1 day before the completion of work. In how many days will the total work be completed? సో మనకేమి ఇచ్చాడు? A, B, C. ఇలా ముగ్గురు వర్క్ చేసినప్పుడు ఇండివిజువల్గా 12, 16, 24 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. అయితే టోటల్ వర్క్ ఎంత? ఈ 3 ఎల్సిఎంగా. ఎల్సిఎం ఎంత? 48 యూనిట్స్. ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 3, సి ఎఫిషియన్సీ 2. టోటల్ వర్క్ 48. కానీ ఏ అండ్ సి 1 డే బిఫోర్ లెఫ్ట్ అవుతున్నారు అనమాట. వర్క్ కంప్లీట్ అయ్యే 1 డే ముందు లెఫ్ట్ అవుతున్నారు. అంటే మనం 1 డే వరకు యాడ్ చేద్దాం. ఎవరిది? ఏది, సిది. సో A4, C2 అంటే 6 యూనిట్స్ యాడ్ అవుతాయి. బై వాళ్ళ ముగ్గురు కలిసి వర్క్ చేస్తున్నారు అనుకుందాం. 4 + 3 7, 7 + 2 ఎంత? 9. సో పై ఎంత? 48 + 6 ఎంత? 54/9. 54/9 ఎంత అంటే 6 డేస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A, B and C can do a work 10 days, 12 days, 15 days respectively. They begin the work together, but after 3 days she left the work and 4 days before B left the work. In how many days total work be completed? మనకి ఏం చేసి అంటే బిఫోర్ ఆఫ్టర్ రెండు క్లబ్ చేసి క్వశ్చన్ అడిగాడు. చూడండి ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇండివిజువల్గా చేసినప్పుడు ABC ఎన్ని డేస్లో చేశారు? 10, 12, 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? ఈ మూడింటి ఎల్సిఎంఏ కదా. 10కి 12కి 15కి ఎల్సిఎం ఎంత? 180. సో నేను డైరెక్ట్గా ఎలా చెప్తున్నాను అంటే మీరు చాలా పర్టికులర్గా ఇస్తాను. మనకి ఎగ్జామ్లో 10, 12, 15 కానీ లేదా 15, 18, 9. సో వాటి ఏంటంటే మనకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయటం వల్ల మనకు డైరెక్ట్గా అర్థమైపోతుంది. ఎల్సిఎం 180 అనేది, 60 అనేది, 12, 5 సంథింగ్ 4 అలా ఇస్తున్నప్పుడు 16 ఎల్సిఎం అనేది. ఓకేనా? మీరు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఎల్సిఎం పర్టికులర్గా సాల్వ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఐడియా వస్తుంది అనమాట. సో ఎల్సిఎం 18 అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇది 18 యూనిట్స్ ఎఫిషియన్సీ, ఇది 15 యూనిట్స్, ఇది 12 యూనిట్స్ ఎఫిషియన్సీ. మనకేమడిగాడు? టోటల్ వర్క్ 180. 3 డేస్ ఆఫ్టర్ 3 డేస్ సి లెఫ్ట్ అవుతుంది అనమాట. సో ముందు నుంచి లెఫ్ట్ అవుతున్నారు కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎన్ని డేస్? 3 డేస్. సి ఎఫిషియన్సీ ఎంత? 12. అలానే బి అనేది వెనక నుంచి 4 డేస్ లెఫ్ట్ అవుతున్నారు. సో ఆ 4 డేస్ వరకు యాడ్ చేద్దాం. 4 into బి ఎఫిషియన్సీ ఎంత? 15. సో టోటల్ వర్క్ 10 డేస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ 3 తీసుకుందాం. 18 + 12 30, 30 + 15 ఎంత? 45.
సో దీన్ని సాల్వ్ చేస్తే 180 మైనస్ 36 ప్లస్ 60/45. సో దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది? 180 ప్లస్ 24 అంటే 204 డివైడ్ బై 45. ఇది 3తో క్యాన్సిల్ అవుతుంది కదా, ఏమవుతుంది చూడండి. 3 6 18, 2 ఉంటుంది, 3 8 24. ఇది 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3 5 అంటే ఏమవుతుంది? ఆప్షన్ 68/15. 15 18 ప్లస్ 12 ఎంత? 30. 13 ప్లస్ 15 45. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3 15. సో ఆప్షన్ ఇది 15, 11 కాదు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? క్యాన్సిలేషన్ ఏం బాదు కదా. నెక్స్ట్ 3 ఇది 3 5 14, 3తో బాదు 5తో కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడతో మన టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. సో ఈ వీడియో కానీ ఈ సొల్యూషన్స్ ఇవన్నీ మీకు బాగా అర్థమైనా, ఎలా ఉందో క్లాస్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఎక్కువ ట్రై చేస్తాను. ఆల్రెడీ ఆఫీస్లో చాలా హెవీ వర్క్ అయింది. ఆ వర్క్ ఈ పీపీటీ అన్నీ కంపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే వీడియోస్ కొంచెం లేట్గా వస్తుంది. ఓకేనా? సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా ఎర్లీగా వీడియోస్ మీకు ఇవ్వాలని. ఓకే, సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాక్టివేట్. నెక్స్ట్ వే క్లాసెస్